ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడి కృప మీకు తోడైండును గాక. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దినమందు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడని ఉద్దేశించినటువంటి ఒక చక్కనటువంటి వర్తమానమును ఈ సమయమును మనము ధ్యానించుకుందాం. చూడండి, ఈ మాటలు ఇద్దరు ఎంతమంది వింటూ ఉన్నారో చాలా జాగ్రత్తగా, మరి మొదటి నుంచి మీరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే, దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఏ విధముగా మనల్ని ఆయన నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడో మనకు ఖచ్చితంగా తెలియపరచబడుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. చక్కగా మనం లేఖనాలలోకి వెళ్దామండి. చూడండి, దేవుడు సంవత్సరములు గతించిపోతా ఉన్నాయి. అనేకమైనటువంటి మరి నూతన సంవత్సరమును దేవుడు మనకు దయాకిరీటంగా ఇస్తూ నూతన సంవత్సరానికి ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో వచ్చినటువంటి మనము, అంటే గడిచిన సంవత్సరంలో ఎలాగునో జీవించాము, ఎటువంటి స్థితిని కలిగి ఉన్నాము, అంటే మనము వెలుగు సంబంధముగా ఉన్నామా, చీకటి సంబంధముగా ఉన్నామా అనే దానిని మనం ఆలోచన చేసినట్లయితే, నువ్వు ఎలాగునున్నా దేవుడు మరలా నీకు ఒక నూతన సంవత్సరాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నా, అంటే నువ్వు దైవత్వముగా జీవించినా, ఈ లోకానుసారమైనటువంటి ఆ విధముగా నువ్వు జీవించినప్పటికీ దేవుడు ఒక నూతనమైన కిరీటమును, అనగా క్షమించండి, నూతనమైనటువంటి ఒక సంవత్సరమును దయా కిరీటముగా, ఎటువంటిదండి? దయా కిరీటముగా దేవుడు నీకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలోనికి నిన్ను నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మనము దేవుని యందు పరిశుద్ధముగా జీవించి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని కలిగి ఉంటే చాలా మంచిదండి. దేవునికి మహిమ. అలా కాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా సరే దేవుని వాక్యానుసారముగా కాకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా, దేవుడెవరో తెలియకుండా, దేవుడతను మరి యేసయ్య మన రక్షకుడని తెలిసి విశ్వాస విషయంలో, నమ్ముట విషయంలో మరి దేవుని నిర్లక్ష్యం చేసిన వారు ఇంకనూ ఉన్నట్లయితే, అంటే దేవుడు నిజమైన రక్షకుడు కాదు, నిజమైన రక్షకుడా అవునా కాదా అనే సందేహంతో, డౌట్స్ తో ఇంకనూ దేవుణ్ణి నీ మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరించకుండా ఉన్నట్లయితే, ఇగో దేవుడు ఈ దినము నీతో సూటిగా మాట్లాడబోచు ఉన్నాడు. అర్థమవుతుందండి? ఈ దినము దేవుడు సూటిగా ఇగో ఇటువంటి సందేహములు ఉన్న వారితో, ఇంకా దేవుడు అంటే ఎరగినటువంటి వారు, దేవుడు అంటే విశ్వాసం లేనటువంటి వారితో దేవుడు ఈ దినము మాట్లాడబోతున్నాడు. సంవత్సరములు గడుస్తున్నా ఇగో దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు. ఆమేన్. నువ్వు గత సంవత్సరంలో ఎలాగో జీవించావో తెలియదు, ఆ సంవత్సరం గతించిపోయింది. ఈ 2025 సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి యొక్క అవకాశమును నీకు ఇవ్వాలని ఈ నూతన సంవత్సరమును దయాకిరీటముగా ఆయన నీకు అందించి ఉన్నాడు. అయితే ఏం చెప్పబోతున్నాడు దేవుడు అనే మాటలను ఇద్దరు మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పినప్పుడు, అయితే ఆ తోటమాలి అంటాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించి సరిచేసి లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక సంభవమును తెలియపరుస్తున్నాడు. అదేంటయ్యా అంటే, ఒక వ్యక్తి ఒక ద్రాక్ష తోటను వేసి ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట వేసినటువంటి ఆ వ్యక్తి ఆ ద్రాక్ష పండ్లను తీసుకుందామని మరి ఆ తోటలోకి వచ్చినప్పుడు, ఆయన ఏ చెట్టు వెతికినా కూడా, చెట్టంతా ఎతికినా కూడా అతనికి ఎక్కడ కూడా ఒక ఫలం కూడా దొరకటం లేదంట. ఆయన చూశాడు, ఏంటిది, ఇన్ని సంవత్సరాలు గత 3 ఏళ్ళుగా దీన్ని సాగు చేస్తూనే వస్తున్నాను, అయితే ఒక్క పండు కూడా ఇది ఇవ్వట్లేదు, ఫలము ఫలించట్లేదు, అభివృద్ధి పొందట్లేదు, ఇంకా ఎందుకు అని చెప్పి తోటమాలిని పిలిపించి, బాబు దీనిని నరికివేసే,
ఈ చెట్టును నరికివేసే. ఎందుకంటే దీని వలన ఉపయోగం లేదు, ఈ చెట్టు వలన ఉపయోగం లేదు. ఎందుకు భూమి వ్యర్థముగా దానిని పెంచి పోషించాలి? కాబట్టి ఈ చెట్టును నరికివేయమని చెప్పినప్పుడు ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు. ఇగో నేను దాని చుట్టూ పాదు చేసి నీరు పెట్టి ఎరువు వేసి అది ఫలవృద్ధిగా మారులాగిన నేను నా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అప్పటికీ కూడా అది మారకపోతే అయ్యా నీ చిత్తము నువ్వు దాన్ని నరికివేయచ్చు అని చెప్పినటువంటి ఒక సంభవాన్ని ఇక్కడ మనకు లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. అయితే ఈ మాటల యొక్క సారాంశం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే మనకి దినము దేవుడు చెప్తున్న ఉపమానం ఏంటంటే, మరి ఒక అవకాశమును నేను నీకు ఇస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడి దినము మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరి ఒక అవకాశమును నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే యజమాని, ద్రాక్ష తోట యజమాని ఎవరయ్యా అంటే, ద్రాక్ష తోట యజమాని తండ్రి అయిన దేవుడు. ఆమేన్. ద్రాక్ష తోట యజమాని తండ్రి అయినటువంటి దేవుడు. అలాగే తోటమాలి ఇక్కడ ఎవరయ్యా అంటే యేసయ్య. తోటమాలి ఎవరంట? యేసయ్య. అలాగే ద్రాక్ష తోట ఎవరు అంటే, ఇక్కడ ద్రాక్ష తోట ప్లేస్ లో మనము లేక నేను అని ఇక్కడ తెలియపరచబడతా ఉంది. ఈ మాటల యొక్క సారాంశం అర్థమవుతుందండి. ఇక్కడ మాటల యొక్క సారాంశము, అందులో యజమాని, ద్రాక్ష తోట యజమాని ఎవరై అంటే తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి ద్రాక్ష తోట ఎవరై అంటే ఇగో మనము, నేను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయినటువంటి దేవుని యొద్ద మన కొరకు ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఏంటయ్యా, ఎందుకు ప్రాధేయపడుతున్నాడయ్యా అంటే, ఇదిగో నాకు ఒక అవకాశం ఇయ్యా తండ్రి, నాకు ఒక అవకాశం ఇయ్యి. ఈ నా కుమారుడిని నేను మారుస్తాను, ఈ కుమారుడిని ఫలభరితంగా చేస్తాను, ఈ కుమారుడి జీవితమును ఒక గొప్ప రీతిగా, ఒక అద్భుతమైన రీతిగా ఈ కుమారుని నేను మారుస్తాను. ఒక్కసారి నాకు అవకాశం ఈ ప్రభువా. ఆ యొక్క వ్యక్తి జీవితంలో నేను మరి అతనిలో ఆ ఉజ్జీవాన్ని పురుకొల్పి అతడు మరి సారమైనటువంటి వ్యక్తిగా, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా, ఆత్మీయ జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా, ఇగో దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి విశ్వసించే వ్యక్తిగా నేను అతను మారుస్తాను. నాకు ఒక అవకాశం ఈ ప్రభువా. ఆ వ్యక్తిని తీసివేయక తండ్రి అని మన నిమిత్తము కుమారుడైనటువంటి మన యేసయ్య తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రాధేయపడుతున్నాడు. మన కొరకు ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం నర్పించాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం నర్పించాడు. అలాగున ఇంకేం చేస్తున్నాడంటే, తన తండ్రి వద్ద మన కొరకు ఆయన ప్రాధేయపడుతున్నాడు. ఈ కుమారుని విషయమే నాకు ఒక అవకాశం ఇవ్వయ్యా, ఇంకా నేను అతను మార్చగలను. చూడండి, దేవుడు విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. ఎలాగునో తెలుసా? ఇక నిన్ను మార్చగలనన్న విశ్వాసం. అయితే నీలో మారగలను అన్న విశ్వాసం నీలో ఉందా? ఇక్కడ మనం చూసినట్టయితే ఆ చెట్టుకు ఎరువు వేసి, ఆ చెట్టుకు పాదు చేసి, ఎరువు వేసి, చక్కని నీరేసి దానిని ఫలభరితంగా చేస్తాను అనే మాటకు ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంతోగానో ప్రేమిస్తున్నాడు. నిన్ను కొట్టివేయాలని చూసినా, నేను తీసివేయాలని చూసినా కూడా మన కుమారుడైనటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు తన తండ్రి వద్ద ప్రాధేయపడి ఒక అవకాశం నీ ప్రభువా, ఇగో నేను ఆ వ్యక్తిని ఫలభరితంగా మారుస్తాను అంటే, దేవుడిలో తన ఆత్మను నీలో నింపాలని, తన అభిషేకం చేత నిన్ను ప్రేరేపించాలని, నేను విశ్వాసాన్ని పురికొల్పాలని, నేను ఒక మంచి విత్తనముగా, మంచి వృక్షముగా, ఫలభరితమైనటువంటి ఒక వ్యక్తిగా నేను మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనము ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఆయన తృప్తిపరుస్తాడు. అయితే దేవుడు నీ కొరకే ఆశపడుతున్నాడు, నిన్ను మార్చాలని, నిన్ను సజీవుని లెక్కలలో ఉంచాలని. ఆయన తన రాజ్యంతో వస్తున్నప్పుడు నీవు కూడా తనతో పాటుగా లేవనెత్తబడే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు, తన తండ్రి వద్ద ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే మన జీవితాలు ఏ పాటివి? నీటి బుడగ వంటివి. మన జీవితాలు నీటి బుడగ వంటివి. మన జీవితాలకు గ్యారంటీనే లేదు. ఈ రోజులో మనము బయటికి వెళ్ళి తిరిగి వస్తానన్న గ్యారంటీ ఎవరికీ లేదు. అయితే దేవుడిని నువ్వు నమ్మినట్లయితే, దేవుడిని నువ్వు విశ్వసించినట్లయితే, దేవుని నామము నువ్వు ఎరిగినట్లయితే, దేవుడు నిన్ను తన స్థితిలో నిలుపుతాడు, నిన్ను ఆత్మీయతలో నడిపిస్తాడు. నిత్య జీవము కొరకు ఎదురు చూసేటువంటి ఒక బిడ్డగా, నిత్య జీవము కొరకు, నిత్య జీవములో ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యంలో లేవనెత్తబడే బిడ్డగా ఆయన నిన్ను మార్చుతాడు.
అయితే నువ్వు ఆయనకు లోబడే వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఎందుకంటే పలుమార్లు దేవుడు నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఎలాగూ జీవించావో, ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఏ రీతిగా జీవించావో ఒకసారి ఆలోచన చేసుకోండి. గతించిన సంవత్సరము నీ జీవితం ఎలా ఉంది? విశ్వాసపూరితముగా ఉందా? అవిశ్వాసముగా ఉందా? అవిధేయతగా ఉందా? దేవుని పట్ల విధేయత కలిగి జీవించావా? నీ కుటుంబంలో విధేయత కలిగి జీవించావా? నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి జీవించావా? నీ స్థితి వెలుగుగా ఉందా? నీ జీవితం వెలుగుగా ఉందా? నీ ఆత్మీయ జీవితం చీకటిగా ఉందా? ఎలాగునా ఉన్నది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను బట్టి ఇదిగో తండ్రి అయిన దేవుని యొద్ద మొరపెడుతూ ఉన్నాడు, నిన్ను మార్చగలనని. అయితే నీలో మారు మనసు రావాలి. ఆమేన్. నీలో నూతనమైన మారు మనసు రావాలి. ఆ నూతనమైన మారు మనసుతో నువ్వు దేవుని సన్నిధానంలో కనబడగలిగితే దేవుడు నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను బట్టి దేవాది దేవుడు ఎంతో సంతోషపడతాడండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మన జీవితము ఆయన మన కొరకు ఎందుకు ప్రాధాన్యపడుతున్నాడు అంటే మన జీవితాలు ఎలాగున్నాయనేది చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిదో మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దేవాది దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ రాయబడి ఉందండి మాటలు, మీ జీవం ఏపాటి వాటిది, అసలు మీరు ఏపాటి వారు, అసలు మీకు ఏమైనా అర్హత ఉందా? దేవుడు మిమ్మల్ని బ్రతిలాడుకుంటూ మన యేసయ్య గురించి తండ్రి వద్ద మరి ప్రాధాన్యపడటకు అసలు మనకి ఏ పాటి అధికారం ఉంది? మనకు అంతటి అర్హత ఉందా? అంతటి అర్హత కలిగినటువంటి జీవితమా మనది? అంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలంట మనకి. అంతసేపు అండి, కొద్దిసేపే అలా పొగమంచు అలా కనిపిస్తుంది, అలా సూర్యరశ్మి రాగానే ఎమ్మడి కనుమరుగైపోతుంది. మన జీవితం కూడా అలాంటిది అంటున్నాడు. పొగమంచు లాంటిది మన జీవితం. కొంతసేపు అలా కనపడదో వెంటనే ఏమైపోయిందంట, ఆవిరైపోయింది, మరలా కంటికి కనపడదు. అటువంటి జీవితాలు అటువంటి జీవితాలైన మన కోసము పరలోకమందునంట తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణమును పెట్టి, మన కొరకు ఆయన తన రక్తమును కార్చి విలువను పెట్టి మనల్ని కొనుక్కున్నాడే. మన కొరకు ఆయన రక్తమును కార్చాడే, మన కొరకు ఆ కలవరలో ఆయన మరణించాడే. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఆయనకంత ప్రయాస? వ్యర్థమైనటువంటి మన జీవితాల కొరకు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరైపోయి మన జీవితాల కొరకు ఎందుకు దేవుడు అంతగా ప్రయాసపడుతున్నాడంటే, ఇక నీకు నిత్య జీవితం ఇచ్చుట కొరకు. ఆమేన్. నేను నిత్య రాజ్యానికి నడిపించుట కొరకు, ఆ పరలోకమందు దేవుడు నిన్ను చూచుట కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నీ పట్ల ఏ రీతిగా ఉంటున్నాడు, దేవుడు నీ పట్ల ఎలాగ ఉంటున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడి కార్యాలు మన జీవితంలో మనము చూస్తాం. అంటే ఆయన ముందుగానే మన కొరకు అన్ని సిద్ధపరుస్తూ వెలుస్తున్నాడు. దేవుడు ముందుగానే మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే అన్ని సిద్ధపరుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈ రోజుల్లో మన కొరకు మనము ముందుగానే అన్ని సిద్ధపరుచుకుంటూ ఉన్నాం. అయితే నువ్వు సిద్ధపరుచుకున్నది ఏది కూడా దేవుని రాజ్యానికి నేను చేర్చలేదు. కానీ నీ ఆత్మీయ స్థితి, నీ దేవుని నువ్వు అంగీకరించి దేవుని మాటకు లోబడి నువ్వు జీవించినప్పుడు, ఇక నీకు ఒక నిత్య రాజ్యము ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిత్య రాజ్యము నీకు ఏర్పడుతుంది. ఆ నిత్య రాజ్యంలో నువ్వు సుఖముగా ఉంటావు. అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు మాదిరిగా ఇక నువ్వు మరలా మన తండ్రి అయినటువంటి అబ్రహాం యుద్ధకు, విశ్వాసులకు తండ్రి కదా అబ్రహాము, ఇక ఆయన రొమ్మును ఆనుకొని నువ్వు జీవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నీ జీవన విధానంలో మార్పు రావాలి, నీ నడవడికలో మార్పు రావాలి, నీ విధానంలో మార్పు రావాలి, నీ మాటలో మార్పు రావాలి, నీ ఆత్మీయ జీవితంలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే తన తండ్రి వద్ద దేవుడు ప్రాధేయపడుతున్నాడు. ఒక్కసారి ఒక అవకాశం ఈ ప్రభు. దేవునికి మహిమ కలుగును కాక. మరొక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథము, యెషయా పుస్తకంలో 45వ అధ్యాయము మనము చూసినట్లయితే, యెషయా పుస్తకము 45వ అధ్యాయము 2-3 వచనాలు కనుక మనం చూసినట్లయితే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా నున్నటువంటి స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను
రహస్య స్థలములలో మరుగైనటువంటి ధనమును నీకు నేను ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో ఇగో దేవుడు నీతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు నీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అదేంటయ్యా అంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాటకు లోబడి నువ్వు జీవిస్తే, బిడ్డ నువ్వు నా మాటకు లోబడి నువ్వు జీవించగలిగినట్లయితే ఇగో నేను నీకంటే ముందుగానే ప్రయాణం చేస్తాను. నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో నేను నీకంటే ముందుగా ప్రయాణం చేసి ఎత్తుగా ఉన్నటువంటి మరి పల్లంలో నీకు సరళం చేస్తాను. ఇత్తడి గడియలను, ఇనుప గడియలను విలగొడతాను, పలగొడతాను అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. నువ్వు వెళ్తున్న మార్గంలో నీకేదైనా శ్రమ ఎదురైనా, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో నీకేదైనా ప్రమాదం ఎదురైనా, నువ్వు వెళ్తున్న మార్గంలో నీకేదైనా హానికరమైనటువంటిది ఏదైనా ఎదురైనా దేవుడు అంటున్నాడు, ఇదో నీకంటే ముందుగా నేను ఉంటాను కాబట్టి వాటన్నిటిని కూడా నేను దూరపరుస్తాను. ఆమేన్. వాటన్నిటిని కూడా నేను దూరపరిచి నిషేధపరుస్తాను. ఇగో నీ మార్గమును సరళము చేస్తాను, నువ్వు సుఖముగా సంతోషంగా మార్గంలో నడవచ్చు అని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇజ్రాయేలు దేవుడును నేనే, నీ యేసయ్యను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లుగా అంధకార స్థలములో ఉంచబడినటువంటి నిధులను, అంధకార స్థలములలో, అంధకారం అంటే చీకటి, అంధకారం అంటే చీకటి, ఆ చీకటిలో మనకి ఏమైనా కనిపిస్తుందండి? ఏమీ కనిపించదు. అటువంటి స్థితిలో ఉంచబడినటువంటి నిధులను, అలాగే రహస్య స్థలమందు మరుగైనటువంటి ధనమును నీకు ఇచ్చేది అని అంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది గుప్త నిధుల కోసం ప్రయాసపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది గుప్త నిధుల కోసం ప్రయాసపడుతుంటారు. కానీ దేవుని విషయమైనటువంటి ప్రయాస ఎవరికీ లేదు. గుప్త నిధుల కోసము రాత్రి పగళ్ళు అంధకారంలోకి, భూమి లోపంలోకి సొరంగాలు పెట్టుకొని మరి వెళ్తారు. కానీ దేవుని విషయమైనటువంటి ప్రయాస ఏ ఒక్కరిలో కూడా లేదు. అర్థమవుతుందండి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు స్పష్టంగా తెలియపరుస్తుంది, నూతన సంవత్సరంలో నువ్వు కనుక ఆయన మాటకు లోబడి జీవించినట్టయితే ఆయన నీకు మరి ఒక అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. మరి ఒక అవకాశాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ మాటకు లోబడి నువ్వు జీవించినట్లయితే నేను అంటే నీ మార్గానికంటే ముందుగా ఆయన వెళ్ళిపోయి నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుండి, శోధన నుంచి, నీకు ఎదురయ్యే ఆటంకాల నుంచి, అవరోధం నుంచి వాటన్నిటిని దూరపరిచి నీ మార్గం సరళము చేసి నేను నడిపిస్తాడట. అలాగే నేను పేరు పెట్టి పిలుచున్నాను కాబట్టి నువ్వు నా మాటకు లోబడున్నావు కనుక ఇగో నేనే నీ దేవుడినని నువ్వు తెలుసుకున్నట్లు అంధకారముందు దాచి ఉన్నటువంటి నిధులను, అంధకారంలో దాచబడినటువంటి నిధులను, అలాగే రహస్యమందు మరుగు చేయబడినటువంటి ధనమును నేను నీకు ఇస్తాను అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రీతిగా నువ్వు జీవించగలవా? ఆ రీతిగా దేవుని మీద నువ్వు విశ్వాసాన్ని కనపరచగలవా? దేవుని మాటకు లోబడి ఆయనలో ఫలించేటువంటి ద్రాక్ష తోటలాగా నువ్వు ఉండగలవా? ఫలించగలవా? ఫలాభివృద్ధి చెందగలవా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు తండ్రి యొక్క ప్రయాసపడుతున్నాడు, నాకు మరి ఒక అవకాశం ఈ తండ్రి, నేను వీరిని మారుస్తాను అని. దేవుడు నిన్ను మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను మార్చి నూతనమైన మనిషిగా, నూతనమైన మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేసి తన యొక్క సన్నిధానంలో నిన్ను నిలబెట్టాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. అయితే నువ్వు ఆయన మాటకు లోబడి జీవించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను బట్టి సంతోషించబోతున్నాడు. దేవుడు నిన్ను బట్టి ఆయన తన తండ్రి అయితే ఆనందించబోతున్నాడు. ఒకసారి ఆలోచన చేసినట్లయితే. ఎందుకంటే కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరి అయిపోయేటువంటి జీవితాలు మనవి. అయితే మన జీవితాల కొరకు మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణం నర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వినగలవా? ఆయన మాటకు లోబడగలవా? ఆయన సన్నిధానంలో విధేయుడివై జీవించగలవా? ఆయన సన్నిధానంలో కనిపెట్టుకున్న వ్యక్తిగా ప్రార్థన చేయగలవా? ఆయన ముఖంలో చూడగలవా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనకంటే ఆయన ముందుగా వెళ్తున్నాడు, మన మార్గంలో సరళం చేస్తున్నాడు. మనల్ని పిలిచినటువంటి దేవుడు మనల్ని విడవక ఎడబాయక, నువ్వు ఏది ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడుతున్నావో ఇక నువ్వు దేవుని కోసం ప్రయాసపడినప్పుడు దేవుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. అంధకారంలో దాచబడిన నిధులను, రహస్యమును, ఆ మరుగైనటువంటి ధనమును ఆయన నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే ఇగో ఈ కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయను గాక. ఆమేన్. ఆయన నీకు సంవత్సరములు గడుస్తున్నా, ఈ నూతన సంవత్సరం మరి ఒక అవకాశం నీకు ఇచ్చున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నిన్ను నీవుగా విశ్వాసమందు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు దేవుని కనపరుచుకొని దేవుని నామమును స్తుతించే బిడ్డగా నీ ఉందువు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నా కాపరి యజమానుడా, నీకు వందనాలు అయ్యా. ఈ దినము, ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నా అయ్యా. నీ కృప చేత నింపి కాపాడి నీ కృపలో భద్రపరిచి, మీ కృప చేత నింపి కాపాడి మీ కృపలో స్థిరపరిచి, మీ కృప చేత నింపి కాపాడి మీ కృపలో సమాధానము కలగచేయండి.
అయ్యా ఈ మాటలు బట్టి నాయన మరి ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో వారికి హృదయాంతరంగంలో అయ్యా వారికి ఆలోచనలు మార్పు వచ్చును గాక. ఆమెన్. నీ వైపు చూసి నేను వెంబడించుదురు గాక. ఆమెన్. తండ్రి మరి ఒక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చి ఉండగా నా తండ్రి అవకాశం తండ్రిని వినియోగించుకున్న వారముగా, సద్వినియోగం చేసుకున్న వారముగా, మా హృదయాంతరంగాలను మార్చుకొని నీ వైపు చూసే బిడ్డలముగా నా తండ్రి మరి ప్రతి ఒక్కరు ఉండాలని నా దేవా మీ పేరిట ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపను భద్రపరచమని స్థిరపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. 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 దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.